అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం. ఇసుకలో ఎంత సొమ్ము చేతులు మారిందన్నది తెలుసు. అసలు ఈ కాంట్రాక్ట్ ఇవ్వటం, ఆ టెండరు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మరి సబ్మిట్ చేసి ఇసుక ప్రజలకు ఉచిత ఇసుక పేరుతో చేసే స్కీములో ఉన్న స్కామ్ గురించి నేను ప్రశ్నించడం జరిగింది. దానికి మరి సాక్షిలో రాసుకున్నట్టు ఈయన ఒక మహానుభావుల్లాగా ఆయన ఏదో ప్రజలకు మేలు చేసే పథకాలని, ప్రజలకు మేలు జరుగుతుంది అని నేను ప్రశ్నించానని చెప్పి వక్రీకరించి ఆ పనికిమాలిన పేపర్లో ఈ పనికిమాలిన వాళ్ళు రాసుకున్న విధానం ప్రజలందరికీ తెలియజేయటం నా బాధ్యతగా భావించి, ఎవరైనా పొరపాటున సాక్షి పేపర్ చదివి అపార్థం చేసుకుంటే, రే వైచీప్ రాస్కెల్స్ చెప్తున్నా. అంటే సోషల్ మీడియాలో నామే పెడతా ఉంటారు కదా, నా బొచ్చు మీద, నా దాని మీద, దీని మీద పెడతా ఉంటారు కదరా మీరు కామెంట్లు. ఆ కామెంట్లు పెట్టి చెత్తనా కొడుకులు అందరికీ చెప్తున్నా, రేపు ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వండి. నేను దేన్ని ప్రశ్నించానో తెలుసుకోండి. వేసిన కన్నాలని కన్నాలు వేశారని చెప్తున్నా, అంతే తప్ప దాన్ని మీరు వక్రీకరించి రాసేసుకుని మీరేదో త్యాగమూర్తులు, మీ త్యాగానికి నేను అడ్డు వస్తున్నానని చెప్పి వ్యక్తిగత ద్వేషంతో ఇలా మాట్లాడుకుంటున్నారు. అవి ఏమి చల్లవన్నదే నా భావన.